మనిద్దరం ఇవాళ ఈ ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సరిగ్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో కేరళలో వైనాడ్ అక్కడ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ విరిగిపడి దాదాపు 300-400 మంది చనిపోయిన ఒక పరిస్థితి. అందులో ఒక వ్యక్తి ఒమన్లో ఉంటే అతని వైఫ్, 3 పిల్లలు, పేరెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ కేరళలో ఆ వైనాడు ప్రాంతంలో ఉంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ అదే మొత్తం ఆ మిషాప్లో అతనేమో మాత్రం బతికేడు. 11 మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ వైఫ్, పిల్లలు, పేరెంట్స్ అందరూ. సరిగ్గా 1 year తర్వాత ఇప్పుడు అతను అదే చోట ఒక హోటల్ కట్టి, అతను చెఫ్ అనమాట, ఆ ఒమన్లో చెఫ్గా పనిచేసేవాడు కూడా హోటల్ కట్టి దాని పేరు జూలై 20 అని పేరు పెట్టాడు. జూలై 20 నాడు జరిగిన సంఘటన కాబట్టి. ఇప్పుడు జీవితంలో నేనేమంటానంటే 11 మంది నా వాళ్ళందరూ చనిపోయారు, పెళ్ళాం పిల్లలు కూడా చనిపోయారు, నేను కూడా చనిపోవాలి అనుకోవడం ఒక పద్ధతి, నా బతికే ఉంది అనుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆత్మీయుల మరణం మొదలుకొని భర్త, భార్య, పిల్లల, తల్లి, తండ్రి లాంటి వాళ్ళ మరణం మొదలుకొని మనకి క్యాన్సరు, డయాలసిస్, కిడ్నీస్ పాడవడమో, లివర్ పాడవడమో, హార్ట్ లాంటి వాటి మొదలుకొని మనకు ఒక మంచి జాబ్ రాకపోవడం లాంటివి మొదలుకొని మనకు ఒక మంచి వ్యాపారం చేస్తుంటే మనం లాస్ రావడం మొదలుకొని మనం ఏదైనా ఒక చిన్న 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, బీటెక్ మరోటో రాస్తే కనుక మార్కులు రాకపోవడం మొదలుకొని జీవితంలో విషాదం అనేది నువ్వు ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది, చూసే విధానాన్ని బట్టి మాత్రం ఉంటుంది. ఇది నువ్వెలా చూస్తున్నావు అనేదే పాయింట్ తప్పించి కానీ సంఘటనలో లేదు.